హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ బీట్రూట్ జ్యూస్ అండి. మనం దోసల పిండి ఎలా వేస్తామో అలాగే ఇది ఇంట్లో దోసల పిండి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా బ్యాటర్ సరిపోలేదు, ఇంకా నేను బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది. బీట్రూట్ అనేది చాలా హెల్త్కి మంచిదండి. బరువు పెరగడానికి అండ్ బరువు తగ్గడానికి కూడా ఇది రెండింటికి యూజ్ అవుతుంది. బ్లడ్ లేని వాళ్ళు కూడా ఇది తినచ్చు. ఈ బీట్రూట్ రెగ్యులర్గా యూజ్ చేయడం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు అందరికీ ఇది బీట్రూట్ చాలా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ యూజ్ అవుతుందండి బీట్రూట్. ఫైనల్లీ బీట్రూట్ దోసపిండి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పాన్ పెట్టుకుందాము పక్కన. నేను స్వీట్ కార్న్, చీజ్, పన్నీర్, క్యారెట్ తురుము అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు పెనం వేడెక్కింది కాబట్టి పెనం మీద నేను దోసపిండి వేస్తున్నాను. ఇప్పుడు దోసపిండి వేసాను కదండి, కారపొడి వేస్తున్నా లిటిల్ బిట్. అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది. వీటితో పాటు నేను కొంచెం క్యారెట్ తురుము, దెన్ ఆనియన్, నెక్స్ట్ వన్ పిల్లలు చాలా ఇష్టంగా తినేది స్వీట్ కార్న్. ఇదంతా హై ఫ్లేమ్లో కాదండి, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పన్నీర్ గ్రేటెడ్ చేసుకున్నానండి నేను ఇప్పుడు. దెన్ నెక్స్ట్ వన్ చీజ్ అండి. నేను పీసెస్ కింద 1 by 1 అక్కడక్కడ వేస్తున్నాను. ఎక్కువ వేస్తే కనుక తినలేరు పిల్లలు. ఇప్పుడు దీని సరౌండింగ్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవద్దాం. నేను కొంచెం టమాటా కెచప్ యాడ్ చేస్తున్నానండి. అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకొక దోశ కావాలి అని కూడా అడుగుతారండి. ఇప్పుడు ఈ టమాటా కెచప్ వేసాం కదండి, ఇదంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది బీట్రూట్ దోశ కదండి, నేను అందుకే పాలకూర కానీ ఇంకా కొరియాండర్ కూడా వేయడం లేదు. బీట్రూట్లో చాలా విటమిన్స్ అవన్నీ ఉంటాయండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, బాగా తింటారు, బ్లడ్ కూడా పడుతుందండి. ఇది 2 minutes వదిలేస్తే మొత్తం బాగా కాల్చాలండి. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. చీజ్ మెల్ట్ అవుతుంది, పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ నేను బాయిల్డ్ది వేసుకున్నాను. బీట్రూట్ అండ్ క్యారెట్ అండి ఇవి. బీట్రూట్ రసం కలిపిన జ్యూస్తో చేసిన దోసపిండి. దీనిలో కొద్దిగా కారపొడి, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, ఆనియన్, దెన్ నెక్స్ట్ వన్ స్వీట్ కార్న్, చీజ్, టమాటా కెచప్. ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేయాలి. ఫైనల్గా దోశ రెడీ అయిపోయిందండి. ఇది టమాటా చట్నీ అండ్ పల్లీ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఇది దోశ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ.